బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఈ నెల 27న చేవెళ్లలో గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇక చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక్, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ 6 గ్యారెంటీ పథకాలు అమల్లో భాగంగా 27న గృహజ్యోతిని చేవెళ్లలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27న చేవెళ్లలో గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇక చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ శుక్రవారం పరిశీలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీలను నెరవేరుస్తామని కూడా గతంలో చెప్పారు. ఏదైతే గత సంబంధించి కూడా 2 గ్యారెంటీలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఏదైతే ప్రమాణ స్వీకారం ఆ రోజే అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 24 గంటల్లో 2 పథకాలు అంటే ఉచిత మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దాన్ని గడిచిన 24 అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 24 గంటల్లోనే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా వైద్య సేవలు, ఆరోగ్యకి సంబంధించిన 10 లక్షల అప్గ్రేడ్ చేస్తూ కూడా ఏదైతే ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇప్పుడు రేపు సంబంధించి కూడా కీలక ఏదైతే ఆ గ్యారంటీలు కూడా రేపు ప్రకటించబోతున్నారు. ప్రధానంగా చేవెళ్ల గంట నుంచి కూడా ఈ ఏదైతే గ్యారెంటీలకు సంబంధించి 2 గ్యారెంటీలకు సంబంధించి ప్రకటన ఉండబోతుంది. రేపు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సోనియా గాంధీ చేతుల మీదుగా కూడా ఈ 2 గ్యారెంటీలు అయితే గృహజ్యోతిలో భాగంగా 200 ఉచిత విద్యుత్ సంబంధించి 200 ఉచిత విద్యుత్, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ సంబంధించి రేపు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రేపు బహిరంగ సభ వేదిక కూడా ప్రకటించే నేపథ్యం ఉన్నది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. అంటే గత 2 రోజుల నుంచి కూడా ప్రియాంక గాంధీకి సంబంధించి ఆ సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమర్పించిన తరుణంలో ఇప్పుడు 2 గ్యారెంటీలకు క్రియాశీలకంగా ప్రకటించబోతున్నారు. కాబట్టి ఇక ఈ సభా వేదికగానే ఇప్పుడు 2 గ్యారెంటీలు అలాగే ఎన్నికల శంకరావాన్ని పూరించేందుకు ఇప్పుడు కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక రేపు సాయంత్రం ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ లో సభ ఉండబోతుంది. బహిరంగ సభ వేదికగా మహిళలకు సంబంధించి గృహజ్యోతిలో భాగంగా 200 ఉచిత విద్యుత్, అలాగే 500కు సంబంధించిన సబ్సిడీతో కూడిన గ్యాస్ సిలిండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేపు నెరవేర్చబోతుంది. ఇక మరికొన్ని గ్యారెంటీలకు సంబంధించి కూడా 100 రోజుల్లో గ్యారెంటీలకు సంబంధించి అమలు చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూనే ఉన్నది. ఇక ప్రధానంగా రేపు ప్రకటించబోయే 2 గ్యారెంటీలకు సంబంధించి ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన పథకాలు కాబట్టి మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున సమీకరణ ఉండాలి. పూర్తి స్థాయిలో ఈ బహిరంగ సభ సంబంధించి
సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలను తీసుకురావాలి, జనాలను తీసుకురావాలి, కార్యకర్తలను తీసుకురావాలనే నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మహిళలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ ఉండే విధంగా, అలాగే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ బహిరంగ సభ మొదటి బహిరంగ సభగా భావించవచ్చు. ఈ సభ వేదిక కూడా ఇప్పుడు 2 గ్యారంటీలను ప్రకటిస్తున్నారు కాబట్టి గతంలో ప్రకటించిన 2 గ్యారంటీలు ఇప్పుడు ఈ 2 గ్యారంటీలతో పాటుగా పూర్తి స్థాయిలో ప్రచారాలకు సిద్ధమవ్వాలని కూడా ఈ సభా వేదిక కూడా ప్రియాంక గాంధీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా ప్రసంగం చేయబోతున్నారు. ఇక ఏదైతే గ్యారంటీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తే నెరవేరుస్తుందని కూడా బలంగా ప్రజలకు చెప్పే విధంగా కూడా ఈ సభను వేదికగా చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక సంబంధించి కూడా అక్కడ అన్ని గ్యారంటీలు పూర్తయిన నేపథ్యం అనేది తెలంగాణలో ఇప్పటికి 4 గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం ఇక మరికొన్ని అంటే మరో 2 గ్యారెంటీలకు సంబంధించి కూడా 100 రోజుల్లో అమలు పరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ సభా వేదికగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు అయితే ఎట్లాంటి పథకాలు ఉంటాయి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. ఇక తెలంగాణకు సంబంధించి ఇప్పుడు 14 స్థానాల్లో ఖచ్చితంగా గెలిపే దిశగా వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఈ సభా వేదికగా ఎన్నికల శంకరావాన్ని పూరించనున్నారు వెన్నెల. అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు ఇటు రేపు 2 గ్యారంటీలను ప్రకటించుకున్నారు. అంటే 100 రోజుల్లోపు పూర్తి చేస్తాం మిగతా 2 గ్యారంటీలు కూడా అంటున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లోపే ఆ 2 గ్యారంటీలు కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డులను కాంగ్రెస్ పార్టీ పంచింది. ఇక 6 గ్యారంటీలను కూడా తెలంగాణ ప్రజలకు నెరవేరుస్తాం, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి కూడా నెరవేరుస్తామని చెప్పారు. కాబట్టి అంటే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 24 గంటలకు ముందు గడవక ముందుకే 2 గ్యారంటీలను ఏదైతే ప్రమాణ స్వీకార సభ వేదిక ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇక రేపు సంబంధించి 2 గ్యారంటీలు రేపు ప్రకటించబోతున్నారు. కాబట్టి ఇక మిగతా 2 గ్యారంటీలకు సంబంధించి కూడా ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దానికంటే ముందే ఎన్నికల నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి అప్పుడు దానికి సంబంధించి ఆ ప్రకటన వాయిదా పడే అవకాశం అయితే ఉన్నది. ఇక ఇప్పుడు 2 గ్యారంటీలకు సంబంధించి కూడా గతంలో ప్రకటించిన 2 గ్యారంటీలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు గడిచిన రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎట్లాంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది, ఎలాంటి ప్రాజెక్టులు ప్రారంభించబోతుంది, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఇప్పుడు ప్రజల్లో ఎంత మేరకు ప్రజల్లో అనుకూలత ఉన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా బేరోజు వేస్తూ రేపు సభా వేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా ముఖ్య నేతల ప్రసంగం ఉండబోతుంది. ఇక పూర్తిగా ఎన్నికల శంకరావాన్ని పూరించేందుకు ఈ సభా వేదిక ఉండబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు గతంలో ప్రకటించిన ఇంప్లిమెంటేషన్ చేసిన 2 గ్యారంటీలు ఇప్పుడు రేపు ప్రకటించబోయే 2 గ్యారంటీలకు ఇక మిగతా తెలంగాణ ప్రజలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పథకాల విషయం, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, పోడు భూముల పట్టాలు కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా ధరణిలో జరిగిన అవకతవకలన్నిటిని కూడా ఇప్పటికే సరిచేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక మరికొన్ని రోజుల్లో సంక్షేమ పథకాలతో పాటుగా మరో 2 గ్యారెంటీలను ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఈ నెల 27న చేవెళ్లలో గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ భీం భరత్ శుక్రవారం పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా 27న గృహజ్యోతిని చేవెళ్లలో ప్రారంభించడం సంతోషకరం అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27న చేవెళ్లలో గృహజ్యోతి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపారు. ఇక చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ శుక్రవారం పరిశీలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, రేపు చేవెళ్లలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ 2 పథకాలను అమలు చేయనున్నారు. ఈ మేరకు చూసుకున్నట్టయితే ఎంతమంది ఈ పథకానికి లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది ఈ పథకాన్ని లబ్ధి పొందనున్నారు? రాంబాబు. రేపైతే చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభను రాష్ట్ర ప్రభుత్వం అయితే తలపెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తరఫున సిఎస్ శాంతికుమార్, అదేవిధంగా అక్కడ జిల్లా కలెక్టర్ శశాంక, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి, తదితర నేతలందరూ కూడా నిన్నటి నుండి, అంటే గత 2 రోజుల నుంచి అయితే ఆ సభ ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇటు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి భారీ సభ, ఒక 2 పథకాలను ఇటు సభ ద్వారా ప్రకటించాలని చెప్పేసి భావిస్తున్నది. కాబట్టి ఈ సభకు అత్యంత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ యొక్క సభకు ప్రియాంక గాంధీ, ఏఐసిసి జాతీయ నేత ప్రియాంక గాంధీ కూడా వస్తున్నారు. కాబట్టి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ యొక్క 2 పథకాలను అమలు చేయాలని చెప్పేసి, అంటే ప్రారంభించాలని చెప్పేసి భావిస్తున్నది. ఇప్పటికే ఇటు 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఇటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం కింద ఈ 2 పథకాలను రేపు ప్రారంభించబోతున్నారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పటికే ఇటు అధికారులు అయితే ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. అక్కడే ఉండి నిశ్చితంగా పరిశీలిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంతరాలు కలగకుండా, ఇటు పార్కింగ్ స్థలంతో పాటు వాటర్ సమస్య కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి పథకాలు కాబట్టి మహిళలను భారీ స్థాయిలో తీసుకురావాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అందుకని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, అటు పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భీమ్ భరత్, చేవెళ్ల కంటెస్టెడ్ అభ్యర్థి అయినటువంటి భీమ్ భరత్, తదితర నేతలందరూ కూడా అక్కడే ఉండి ఈ యొక్క ఏర్పాట్లు అయితే చూసుకుంటారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే భారీ బహిరంగ సభ ద్వారా ఈ యొక్క పథకాలను అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు అధికారులతో మాట్లాడుకోకుండా ఇన్ఛార్జ్ మంత్రితోటి, అక్కడ ఉన్నటువంటి ఒక పిసిసి అధ్యక్షుని హోదాలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఈ జన సమీకరణ సంబంధించి కూడా ఇప్పటికే చెప్పడంతో ఈ యొక్క సభ రేపు సాయంత్రం పరా ఇంజనీరింగ్ కాలేజీలో రేపు ప్రారంభం కాబోతోంది. ఈ యొక్క సభ ద్వారా అంటే సుమారుగా 81,000 పైచిలకు 81 లక్షలకు పైచిలుగా ఉన్నటువంటి ఇటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించిన లబ్ధిదారులు, అదేవిధంగా 95 లక్షలకు సంబంధించినటువంటి ఇటు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పథకానికి అర్హులైనటువంటి లబ్ధిదారులు, వీళ్ళందరూ కూడా దీని ద్వారా లబ్ధి పొందబోతున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి కొంతమందిని అదే వేదిక మీద ఉండే వాళ్ళకు లబ్ధిదారులకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడంతో ఇంప్లిమెంటేషన్ సంబంధించి కొంతమంది లబ్ధిదారులకు ముఖ్యంగా అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఆ లబ్ధిదారులు కొంతమందిని వేదిక మీదనే వాళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి పథక ప్రారంభానికి సంబంధించినటువంటి వాళ్ళకైతే లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళను లబ్ధిదారులను అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ యొక్క ఏర్పాట్లను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు చూసుకోవాలని చెప్పేసి ఆయా సంబంధిత అధికారులు, ఇటు టీఎస్ ఎస్పీడీసీఎల్, అదేవిధంగా ఇటు ఎఫ్సీకి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క మొత్తం పర్యవేక్షణ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడంతో ఈ యొక్క సభ అయితే రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ ద్వారా 2 గ్యారెంటీలను, అంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, గతంలో అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా 6 గ్యారెంటీలు చెప్పింది. అదేవిధంగా అనేక వాగ్దానాలు చేసినా కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం వచ్చినా కానీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది. అందులో ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేస్తూ ఉంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 16 కోట్లకు పైగా ఇక్కడ మహిళలైతే ఇక బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. మరో 2 పథకాలను కూడా రేపు ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వంలో అత్యంత కీలకంగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి పథకాలను ఇప్పటికే ప్రారంభిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 పథకాలు కూడా ఈ మహిళలకు సంబంధించినవి. కాబట్టి మహిళా ఆదరణ పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే ఈ యొక్క పథకాలను ఇంప్లిమెంటేషన్ చేసి తద్వారా రాష్ట్రంలో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా లబ్ధి పొందాలని చూస్తోంది. మొత్తానికైతే ఈ యొక్క పథకాలు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి హెడ్జ్ కానుంది వెన్నెల. అయితే రాంబాబు, లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈ 6 గ్యారెంటీలే కాకుండా మరికొన్ని కొత్త హామీలు ఏమైనా ప్రకటించే అవకాశం ఉందంటారా ఈ సభా వేదికగా?
అంటే సభావేదికగా మాత్రం ఇటు దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఈ హామీలకు సంబంధించినటువంటి ఇప్పటికే అంటే మార్చి 2వ తారీఖు నాడు 6,000 ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీకి సంబంధించినటువంటి ఒక అంశం ఉండబోతోంది. మరొక వైపు ఇటు మహిళలకు సంబంధించినటువంటి ఇంకా చేయూత పథకం ఇవన్నీ ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి రైతులకు సంబంధించి ప్రధానంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కూడా దీని మీద కసరత్తు ప్రారంభించింది. రుణమాఫీ కూడా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ఇటు సర్కార్ అయితే ఇటు ఆర్బీఐ తోటి కానీ లేకపోతే ఇటు కేంద్రంతో ఒకటి ఇటు దీనికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడడం జరిగింది. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఎన్నికల లోపే అంటే పార్లమెంట్ ఎన్నికల లోపే దీనికి సంబంధించి విధి విధానాలను అంటే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ప్రస్తావన తీసుకొచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి విధి విధానాలను ప్రకటించి ఈ అమలుకు ఒక తేదీని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఈ యొక్క 90 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పింది. కాబట్టి 90 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి 6 గ్యారెంటీల అమలు ఉండేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇచ్చినటువంటి రుణమాఫీ కానీ లేకపోతే రైతుకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయానికి సంబంధించినటువంటి అంశం కానీ మరొక వైపు ఇటు చేయూత పథకం కానీ అదేవిధంగా గృహలక్ష్మి ఇటు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి ఈ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని 6 గ్యారెంటీలను అయితే అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నది. రేపైతే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన మరొక వైపు రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటన కూడా ఉండనున్నట్టు తెలుస్తా ఉన్నది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.